ఒక ఎగ్ అయిన హంటీ డంటీకి సంబంధించింది. ఒక గుడ్డుకి ఎవరైనా ఎలాంటి పేరు పెడతారా? అది ఆయనొక గుడ్డు మనిషి. దాన్ని మీరే చూసి తెలుసుకోండి. సరే, అది చెప్పు, చెవులతో వింటాం. హంటీ డంటీ ఒక గోడ మీద కూర్చున్నారు. దాని మీద నుంచి హఠాత్తుగా కింద పడిపోయారు. ఇది నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. కింద పడితే ఆయన పగిలిపోయి ఉండుంటారు కదా. అవును, రాజుగారి మనుషులు గుర్రాలు ఆయన్ని అతికించడానికి ప్రయత్నించారు, కానీ ఎవ్వరూ ఆయన్ని అతికించలేకపోయారు. ఓ, దీని వింటే చాలా బాధగా ఉంది. అందరూ ప్రయత్నించి ఏం జరగలేదా? ఒకవేళ వాళ్ళకి నీలాంటి యోగి ఏనుగ సహాయం కావాలేమో. నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా. అయితే వెళ్తాం పదా. ఆ రాజు మనుషులకు గుర్రాలకి ఇది సహాయంగా ఉంటుంది. ఒక రాజుగా మీరు చెయ్యబోతున్న సాయానికి నేను అభినందిస్తున్నాను. లేదు లేదు, మీరు చాలా తప్పుగా అంటిస్తున్నారు. నేను చెప్పాను కదా. ఎవరు అంటించారో నాకు తెలీదు, కానీ నేను మాత్రం అంటించలేదు. ఒక చెయ్యి దొరికింది. ఇది కాలనుకుంటాను. లేదు లేదు, ఎడమ చెయ్యి చేతిలో కుడి చెయ్యి పెడుతున్నారు, ఎడం కాలుండే చోట్లో కుడి కాలు పెడుతున్నారు. ఆయనకి అన్నీ తెలుసు. మేము సాయం చేస్తే ఇతను సంతోషపడతాడని మీరు అనుకుంటున్నారా? సాయం చేయడం అనేది ఎవరికి కావాలన్నా చెయ్యొచ్చు. ఇదెవరు చెప్పారు? మన మహారాజ్ చెప్పగా విన్నాను. ఇలాంటి విరిగిపోయిన గుడ్లకని మహారాజు గారు ఏం బాధపడరు. మనం దీన్ని త్వరగా చేయాలనుకుంటాను. అవును, నేను వెళ్ళి హంటీతో మాట్లాడతా. నేను వెళ్లి రాజుగారి మనుషులతో మాట్లాడతాను. హలో, నేనే అప్పు. తర్వాత తను నీనా, తను టైగర్. మేం మీకు సహాయం చేయడానికే వచ్చాం. ఏనుగా వద్దు, నేను ఆల్రెడీ బద్దలైపోయి ఉన్నాను. రాజుగారి గుర్రాలరా, తర్వాత మీరు. కాస్త చెప్పండి. హంటీ ఇప్పుడు బలహీనంగా ఉన్నారనుకుంటాను. పాపం. తను ఎలా ఉంటే ఏంటి, విరిగిపోయిన గుడ్డు. మీరందరూ గోడ మీద నుంచి ఎప్పుడు కింద పడలేదా? నేనొక గుర్రాన్ని, గోడ మీదకి ఎలా ఎక్కుతాను? అప్పుడు మీకు భయంగా ఉంటుంది కదా. నేనోసారి గోడ మీద నుంచి కింద పడ్డాను. ఆ రోజు నుంచి నువ్వు అదో విధంగా ప్రవర్తిస్తున్నావు. వీళ్లతో మాట్లాడి ఉపయోగం లేదు. హంటీ గారి పరిస్థితిలో ఉండి ఒక్కసారి ఆలోచించి చూడండి. ఇప్పుడు మాకున్న సంతోషం ఏంటో తెలుసా? తనకు ఇంకా ఏం కాలేదు, అదే ఆశ్చర్యంగా ఉంది. నేనే చాలా బాధగా ఉన్నాను, వీళ్ళు ఇంకా బాధ పెడుతున్నారు. నాకు అర్థమవుతోంది. ఉన్నాను, వాళ్ళందరూ మీకు సహాయం చెయ్యాలనే ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళు నన్ను సరిగ్గా అంటించలేదే. వాళ్లకు అవకాశం ఇవ్వండి, తర్వాత వాళ్ళకి వివరించండి. నేను ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం ఈయన కాళ్ళు చేతుల్ని మార్చాలి. ప్లీజ్. ఆయన ప్లీజ్ అన్నది మీరు విన్నారా? ఉండండి, నేను చూస్తాను. ఏది నా లెఫ్ట్, ఏది రైట్. మీ లెఫ్ట్ కాదు, ఆయన లెఫ్ట్. ఆయన చెయ్యి ఇప్పుడు నా దగ్గరుంది. ఆయన కాలు నా దగ్గరుంది. ఇప్పుడు ముందుగా ఆయన కాళ్ళు చేతుల్ని కలపండి. నేను 3 వరకు లెక్క పెడతా. 1 2 3. ఓ, ఇప్పుడే మీరు సరిగ్గా పెట్టారు. సరే, ఇప్పుడు మనం ఎలా అతికించబోతున్నాం? ఇలాగే వదిలేస్తే మళ్ళీ విరిగిపోతారు. అయితే మనం గమ్ముతోనే అంటించాలి. జోకులైకో. అప్పు, నీ మంత్రశక్తులతో ఈయన అంటించడం అవుతుందా? అవుతుందని అనుకుంటున్నా. ఆ ఏనుగు తల మీద చూడండి. ఒక ఏనుగులా మెరవడం చూడలేదు. ఇది ఒక ఏనుగా? నేను మళ్ళీ మామూలు అయిపోయాను. మీకు ధన్యవాదాలు, ధన్యవాదాలు. మీరు మళ్ళీ ఆ గోడ మీదే కూర్చుంటారా ఏంటి? నేను మామూలుగా ఇక్కడే కూర్చుంటాను. మీకు ఒక జోక్ చెప్పేదా? గోడ ఇంకో గోడతో ఏం చెప్తుందో తెలుసా? గోడలు మాట్లాడతాయా? ఆయన ఏం చెప్పారు? మిమ్మల్ని కార్నర్లో కలుద్దామని. మళ్ళీ పడిపోయారా? నేనది చూడలేను. బాధపడక, నేను దీన్ని చూసుకుంటా. నేనొకటి చెప్పునా, మనం కొత్త రైమ్స్ ని పాడుదాం. హంటీ డంటీ suddenly wall. Humpty Dumpty had a great fall. Of all the king horses and all the king's men, only Appu who put him together again.
థ్యాంక్ యూ అప్పు, నువ్వు చాలా తెలివైన వాడివి. నేను నమ్మలేనులే, ఒకటై మేము దేనైనా దాటుతాం.